వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు గ్యాస్ ధరలు తగ్గించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు భారంగా మారిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు గత ప్రభుత్వాల కన్నా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాట తప్పారని అన్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లతో ప్రజలు బెంబేలెత్తుతూ ఉంటే గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని అన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను ప్రజలకు భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా తమ పార్టీ నిరసన చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సందాని, ఐద్వా కమిటీ నాయకురాలు గుల్జార్ బేగం, ఆవాస్ కమిటీ రాష్ట్ర నాయకులు యజ్దాని, సిపిఎం పార్టీ నేతలు హాజరయ్యారు. దెబ్బలు మాకొద్దు, వద్దు వద్దు 6 కొరడా దెబ్బలు మాకొద్దు, వద్దు వద్దు 6 కొరడా దెబ్బలు మాకొద్దు. తగ్గించాలి తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు, తగ్గించాలి తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను. ఉచితంగా ఇస్తామన్న గ్యాస్ ను వెంటనే, మహిళలకు ఉచితంగా ఇస్తా అన్న గ్యాస్ ను వెంటనే అమలు చేయాలి. తగ్గించాలి తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు. తగ్గించాలి తగ్గించాలి గ్యాస్ ధరలను, తగ్గించాలి తగ్గించాలి గ్యాస్ ధరలను. ఉచిత గ్యాస్ సిలిండర్లను డౌన్ డౌన్ గ్యాస్ పెంచిన మోడీ ప్రభుత్వం, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను. కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు గ్యాస్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. రేపు ఏ ధరలు పెంచుతారో అర్థం కాని పొజిషన్లో ఈ యొక్క భారతదేశ ప్రజలు ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఒకవైపు భారతదేశం అప్పులు పెరుగుతూ ఉన్నాయి, మరొక వైపు ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది. వ్యక్తిగత ఆస్తులు అదానీ మాత్రమే పెంచుకుంటున్నాడు. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచిస్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞులు ఆలోచిస్తున్నారు. వీటన్నిటికీ కారణం మీ యొక్క పతనం దగ్గరే ఉందని తెలియజేయడానికి మీరు ఈ వైఖరిలో ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా మా పోరాటాలను ముందుకు తీసుకొని సిద్ధంగా ఉన్నాం, ప్రజలకి అండగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో మీ అణిచివేతలకు కూడా భయపడేది ఉండదు. అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మా యొక్క పేదలను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆత్మకూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఐద్వా టౌన్ కార్యదర్శిని నేను. ఈ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము. ఇచ్చినట్టే ఇచ్చేసి ఒక చేత్తో ఆయన ఇట్లా ధరలు పెంచడం చాలా అన్యాయం. 50 కోట్ల మహిళల మీద ఇట్లా భారం వేయటం, మహిళల సాధకత అంటాడు, మహిళల్ని కోటేశ్వరులు చేస్తానంటూ ఉన్న చంద్రబాబు ఈ గ్యాస్ ధరను పెంచి మహిళలపై అధిక భారం వేయటం చాలా శోచనీయంగా ఉంది. స్మార్ట్ మీటర్లు కూడా ఎత్తేయాలని అప్పుడు జగన్ ఉన్నప్పుడు లోకేష్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి ఏం చెప్పారు, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పిన చంద్రబాబు, లోకేషే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే కూడా నోరు మెదపటం లేదు. ఆ ప్రభుత్వమే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ఏందో అమలు చేస్తుందో దాన్ని ఇంకా రెట్టింపుగా ఎక్కువ అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తమ ఆడోళ్ళ మీద ఎక్కువ భారాలు వేయకుండా ఆడోళ్లను సాధికారత వైపు తీసుకుపోవాలని వీళ్ళు చేసే ప్రతి దానికి మహిళా సంఘం ముందుంటుందని, ఈ గ్యాస్ పైన పెంచిన ధరను వెంటనే తగ్గించాలని కోరుతున్నాం.